తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ 300 రూపాయల దర్శనాలకు అనుమతి. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతిస్తున్నారు. సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకోవచ్చు. ఇక బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇస్తారు. సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించనుంది టీటీడీ. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అని టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మార్చి 24 నుంచి తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కూడా టీటీడీ ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ నాయకులందరూ కూడా దీని మీద రకరకాలుగా తిరుమల వచ్చి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులు గుర్తించండి, మాకు తిరుమల శ్రీవారి దర్శనాలు కేటాయించింది మా లేఖల మీద నుంచి. ఇందులో భాగంగా టీటీడీ కూడా స్పందించింది. మార్చి 24 నుంచి కూడా ఇవన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. వీఐపీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సోమ, మంగళవారాల్లో వాళ్ళ లెటర్లకి వీఐపీ దర్శనాలు కేటాయిస్తున్నట్టు, అదేవిధంగా గురువారాల్లో మాత్రం 300 రూపాయలు అంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కేటాయిస్తామనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా శుక్ర, శని, ఆదివారాల్లో మామూలుగానే వీఐపీ దర్శనాలు ఏవి ఉన్నాయి కాబట్టి మిగతా రోజుల్లో వాళ్ళకి దర్శనాలు కేటాయించే విధంగా కూడా ఆ టీటీడీ నిర్ణయం తీసుకుని ఈ రోజు పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మార్చి 24 నుంచి కూడా ప్రజాప్రతినిధులు లెటర్లు తీసుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.